ఏమే వంట అయిందా? చేస్తున్నా అత్తగారు. మసాలా బాగుండాలి, అప్పుడే నా కొడుకు తింటాడు. ఏమ్మా వంట చేయవా? ఎక్కడ సామాన్లు అక్కడే పడి ఉన్నాయి. చేయను. ఏం నువ్వే చేసుకోవచ్చు. నేను చేయడానికి నువ్వు ఉండదు ఎందుకే? వంట కూడా చేయడం లేదా నీ కొడుక్కి? యారా వంట కూడా చేయలేవా? బాబు ఏం పెద్దమ్మా ఇలా వచ్చారు? నా బిడ్డకి ఆరోగ్యం బాగలేదు నాయనా. లక్షలు ఖర్చు పెట్టాను నాయనా. ఇంకా లక్షల్లో ఖర్చు అవుద్ది అంటున్నారు. ఈ పొలం కాగితాలు పెట్టుకుని 1 లక్ష రూపాయలన్నా ఇప్పించన్నా. కాగితాలు ఏం బల్లే, అదేదో చూసి పంపియా. వస్తావు నాయనా. జాగ్రత్త అమ్మా. పాపం అండి, ఊరంతా అప్పుల పాలైపోయారు. చివరికి పొలం కూడా అమ్ముకోవాలనుకుంటున్నారు. నిజమేనే, ఆరోగ్యం బాగాలేకపోతే ఎంత చెప్పు. అనుకోకుండా ఒక చిన్న యాక్సిడెంట్ అయిందనుకో, రాత్రి కోలుకోలేని అప్పుల పాలైపోతాము. అలా అనకండి, భయం వేస్తుంది. ఫ్రెండ్స్, మనమంతా కూడా నెలకి 20-30 వేలు సంపాదించుకుంటూ మనతో పాటు మన పిల్లల్ని చూసుకుంటున్న సందర్భంలో మనకు గానీ మన పిల్లలకు గానీ ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చి లక్షలు ఖర్చు పెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని తట్టుకోవడం చాలా కష్టం అండి. అందుకే నెలకు ఒక 500-600 కట్టుకుంటూ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసి పెట్టుకోండి. మీకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎక్కడైనా దొరుకుతుంది మార్కెట్ లో. ఈ ఇన్సూరెన్స్ విషయంలో మిమ్మల్ని తప్పుదోవ పట్టించాలని మాత్రం ఖచ్చితంగా అనుకోనండి. నేనైతే నా పర్సనల్ గా ఒక దగ్గర తీసుకున్నాను. సేమ్ అదే లింక్ నా బయోలో అయితే ఇచ్చున్నానండి. మీరు ఏదైతే ఇన్సూరెన్స్ తీసుకుంటారో దాని బయట రేట్లకి మరియు ఇక్కడ ఉండే రేట్లకి ఒకసారి కంపేర్ చేసి చూసుకోండి. మీకు ఎక్కడ తక్కువ కనిపిస్తే అక్కడే తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ తీసుకుంటే మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయినప్పుడు కేవలం 30 నిమిషాల్లోనే మీకు క్లెయిమ్ సపోర్ట్ అయితే దొరుకుతుందండి. నెలకు ఒక 500-600 కట్టుకుంటే చాలు, మీకు కోట్లలో కవరేజ్ అయితే దొరుకుతుంది. ఇక ఏ కంపెనీ ఇన్సూరెన్స్ తీసుకున్నా సరే అప్ టు 25% వరకు డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా నన్ను నమ్మండి. నా బయోలో లింక్ ఇచ్చున్నాను. మీరు వెంటనే తీసుకోలేకపోయినా సరే మీ ఏజ్ కి అలాగే మీ ఫ్యామిలీ ఏజ్ కి ఎంత అమౌంట్ పడుతుందో ఒకసారి చెక్ చేసుకుందాం అనుకుంటే ఒకసారి క్లిక్ చేసి అయితే చూసుకోండి. కానీ ఖచ్చితంగా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు.